నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఏం జరుగుతుందని నిశితంగా పరిశీలిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం భయం గుప్పిట్లో కూడా ఉన్నాయి ఏం జరగబోతుందా అనేది. యుద్ధాన్ని అయితే త్వరలోనే ముగిస్తామంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు. ఏం జరగబోతుందంటారు? చెప్పలేం ఎందుకంటే ఎక్కువ యుద్ధం చేయటం ట్రంప్ కూడా ఇష్టం లేదు. ఆయన పద్ధతి ఏంటంటే ఆయన యుద్ధం చేయలేనంటే కూడా ఆఫ్ చేసేస్తాడు. తర్వాత ఆఖరి వరకు వెళ్తే ఉపయోగం ఉంటే ఆఖరి వరకు వెళ్తాడు. రోజుకి అసెస్మెంట్స్ చేస్తారు. అసెస్మెంట్స్ ఏమైనా వచ్చిందంటే ఇరాన్ దగ్గర అనుకోని మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, అనుకోని ఉన్నాయి చేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ ఆబ్వియస్గా ఆశ్చర్యంగా దానికి రెడీగా లేరా ఆ ప్రశ్న వస్తాను. సో దానికి వ్యతిరేకంగా కార్పెట్ బాంబింగ్ ఎక్కడ పడితే అప్పటికి బాంబింగ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాస్ చేసేస్తున్నారు అమెరికా ఇజ్రాయెల్ దానికి వ్యతిరేకంగా. సో ఇది చూస్తే ఇరాన్కి కూడా ఇలా కంటిన్యూ అవటం మంచిది కాదు, కానీ మేము ఆగిపోవాలి అంటాం అది చెప్పలేరు. సో రెండు మధ్యన ట్రంప్ కూడా ఇది ఎండ్లెస్ వార్, అంతులేని యుద్ధాలకు దిక్కూడదు అన్నాడు. అంతులేని యుద్ధాలకు దిక్కోడు, దీనోడు ఓడిపోతాడు. ఒక టార్గెట్ ఉండాలి, ఎండ్ గేమ్ ఉండాలి. సిగ్గు లేకుండా ఓడిపోతున్నామంటే బయటకు వచ్చేయాలి, ఇంకో రోజు దెబ్బలాడవచ్చు. అవన్నీ ట్రంప్కి తెలుసు, బాగా తెలుసు ఆ స్ట్రాటజీస్ అన్నీ. సో నన్ను అందుకునే అన్నాడు, ఎంతో దూరం ఉండదు, మేము అన్ని చేయవలసింది చేసాం. ఆ మాట అనగానే మళ్ళీ ఆయిల్ ధరలన్నీ కింద పడిపోయింది. సో ట్రంప్ మార్కెట్ని కూడా ప్లే చేస్తున్నాడు, మానసికంగా ఇరానియన్స్ మీద కూడా ప్లే చేస్తున్నాడు. ఆయన అంత అమాయకుడు, తెలియని వాడు ఏం లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఆయనకున్న విపరీతమైన తెలివితేటలు ఆయనకు ఉన్నాయి, అందుకనే 2 సార్లు ప్రెసిడెంట్ అవ్వాడు. సో ఆయన్ని ఏం చేసినా ఒక హ్యూమన్తో చేస్తున్నారు, అంత ఇన్నసెంట్ మ్యాన్ కాదు. ప్రజలు అనుకుంటారు ఇలా చెప్పాడు అలా చెప్పాడు, అది ఇన్నసెంట్ మ్యాన్ కాదు. ఇది ఒక పెద్ద యుద్ధం స్టార్ట్ చేశారు. మరోపక్క ఇరాన్ కూడా అదిరిపోకుండా బెదిరిపోకుండా గట్టిగానే ఎదుర్కొంటోంది, తనకున్న శక్తిని అంతా కూడగట్టుకుంటుంది. మనం చూస్తున్నాం సాహసోపేతంగానే ఫైట్ చేస్తోంది, యుద్ధం చేస్తుంది అన్నట్లుగా కూడా. ఏంటి సార్ ఇరాన్ బలం ఏంటి, బలహీనతలు ఏంటి? బలం ఏంటంటే వాళ్ళకి ఈ 47 సంవత్సరాలు విపరీతం విశేషమైన చమురు డబ్బు వచ్చింది కదా. ప్రపంచంలో చిన్న చమురు దేశం కాదు, పెద్ద దేశం. 3వ స్థాయో 4వ స్థాయో వాళ్ళ దగ్గర 3వ స్థాయి ఉన్న రిసోర్సెస్ ఉన్నాయి. ఇరాన్ చిన్న జనాభా 10 కోట్ల మంది, అది ఖర్చు పెట్టారు, ఎక్కువ డిఫెన్స్కి ఖర్చు పెట్టారు, ఆర్మీకి ఖర్చు పెట్టారు. వాళ్ళు ఒక డిక్టేటర్షిప్ లాంటి ప్రభుత్వం. ఈ 47 సంవత్సరాల్లో 37 సంవత్సరాలు మొన్న చంపేసిన ఖమేనీ ఉన్నారు. సో బాగా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్డ్ జనం, అరబ్స్ ఇలా కాదు, వాళ్ళ సమాజం కొంచెం అడ్వాన్స్డ్. వాళ్ళ అరబ్స్ కాదు, వాళ్ళు యూరోపియన్స్. పర్షియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు 15,000 సంవత్సరాల క్రితం. యూరోపియన్ జాతికి చెందిన వాళ్ళు, మర్చిపోకూడదు. సో వాళ్ళు ఒక టాక్టికల్గా వాళ్ళు ఈ డ్రోన్స్ టెక్నాలజీ డెవలప్ చేశారు. డ్రోన్స్లో వాళ్ళకి విశేషమైన ఎక్స్పర్టీజ్ వచ్చింది, చౌకగా వాడుతున్నారు. అది రెడీ అవ్వలేదు అమెరికా ఇజ్రాయెల్. ఆశ్చర్యం అది. అంత ఇంటెలిజెన్స్ ఉన్న ఇజ్రాయేలీస్, అమెరికన్స్, వీళ్ళ దగ్గర ఇన్ని వేల డ్రోన్స్ ఉన్నాయని ఎందుకు తెలియలేదు. ఇరాన్ డ్రోన్స్ తయారు చేసి రష్యాకు పంపించి యుక్రెయిన్లో యుద్ధం చేయిస్తారు. సో ఎక్కడో మిస్కాల్కులేషన్ అవ్వింది. అది బలం ఇరాన్. తర్వాత ఇరాన్కి ఏంటంటే డెమోక్రసీ లేదు, ప్రెస్ లేదు, మీడియా లేదు, పార్లమెంట్ లేదు. ఇవన్నీ సింపుల్, ఒక డిక్టేటర్షిప్ లాగా పనిచేస్తుంది. అది కూడా వాళ్ళ బలమే, ఎవరు మాట్లాడటానికి వీలేదు. డబ్బు ఉన్నది. వాళ్ళ గవర్నమెంట్ పడిపోతే చాలామంది జైలుకి వెళ్ళిపోతారు, ఉరి శిక్షలు పడిపోతాయి. సో వాళ్ళకి ఆ పట్టుదల కూడా ఉన్నది, ఒక సెక్షన్కి, పరిపాలించే వర్గానికి, ఉన్నత వర్గానికి. సో ఎన్ని బలాలు ఉన్నాయి. పొరపాటు కూడా పెద్ద పొరపాటు ఎక్కడ చేశారంటే అస్తమానం అగ్రెసివ్గా మాట్లాడటం. ఆ మాటలే వాళ్ళ చిట్లో పడిపోయారు. మిగతా పక్క అరబ్ దేశాలతో, అమెరికాతో, యూరోప్తో పక్కన సైన్యాలు తయారు చేయటం, ఇతర దేశాల్లో వాళ్ళని వదిలేయటం, పోరాటానికి డబ్బులు ఇవ్వటం. సో అందరికీ భయం కూడా వచ్చింది. అదే వాళ్ళు చేసిన పొరపాటు. ఇంకో 5-10 సంవత్సరాలు సైలెంట్గా ఉండి డెవలప్ అయిపోతూ ఉంటే ఇరాన్ ఎవరు ముట్టుకోలేకపోరు. సో
సో గత 10 సంవత్సరాలు బట్టి వాళ్ళ టెండెన్సీస్ చూసి ఇజ్రాయలే కాదు అరబ్ దేశాలు కూడా భయపడిపోయారు, ఎలాగైనా ఇరాన్ ఆఫ్ చేయాలి, లేకపోతే ముస్లిం దేశాలే కదా ఇద్దరు ఒకరితో ఒకరు ఇంటి దెబ్బలాడుతున్నారు. ఎంత తేడాలు వచ్చేసింది వాళ్ళలో, ఇరాన్ అంటే ఎంత భయం వచ్చింది. సో మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్గా మాట్లాడతాం డామినేషన్ రాకముందు. సో అందరూ తయారైపోయారు, అందరూ జాగ్రత్త పడ్డారు. కఠిన ఎనిమి ఇజ్రాయెల్తో కలిశాడు, అమెరికా కూడా ట్రంప్ టైంకి వచ్చాడు, ఇది ఆ పక్కన కలిసి వచ్చింది. సో ఈవేళ ఇరాన్ బాగా దెబ్బలాడుతుంది, బాగా పోటీ చేస్తుందన్నా ఓడిపోయినట్లకే కదా. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ని పాస్ చేశారు కదా ఈ 10 రోజుల్లో. బ్రిడ్జెస్, రైల్వే ట్రాక్స్, ఫ్యాక్టరీస్, హౌసింగ్, వాటర్ సప్లై, రిఫైనరీస్ ఎంతో పాస్ చేశారు కదా. సో ఏంటి వాళ్ళు ఎన్ని రోజులు దెబ్బలాడిన విషయం ఉపయోగం ఏంటి? దెబ్బలాడుతున్నారు, ఆఖరి వరకు దెబ్బలాడతారా, ఆఖరి తుపాకు వరకు, ఆఖరి డ్రోన్ వరకు వాళ్ళు దొరికిపోయారు కదా. అందుకనే చైనా ఉదాహరణ, వాళ్ళు యుద్ధానికి దొరకకుండా మాటలతో పెట్టేస్తూ ఉంటారు, ఇతర వాళ్ళతో పోరాడిస్తారు. వాళ్ళే దెబ్బలాడరే, వాళ్ళు ఎందుకు పోరాడరు? వాళ్ళ దగ్గర అంత అడ్వాన్స్డ్ వెపనరీ ఉన్నది, ఆయుధాలు ఉన్నాయి. ఇరాన్ తప్పు చేశారు, ఆ తప్పు ఖర్చు ఎంత? నాశనం అయిపోతారా, పతనం అయిపోతారా, రీకూప్ మళ్ళీ అవుతారా, బయటికి వస్తారా ఈ గొడవల నుంచి? 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది, సింపుల్ థింగ్ కాదు. ఇంకా ఏదో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు బాగా దెబ్బలాడుతున్నారే, తిరిగి కొడుతున్నారంటే ఎక్కడికి, దేనికి? ఒక రకంగా చెప్పాలి అని అంటే అంత త్వరగా కోలుకోలేని దెబ్బ పడుతుందంటారా? దెబ్బ పడింది, కోలుకోవటం మరి ఏ దేశ బలాలు ఆ దేశాలకు ఉంటాయి. ఈ ఇజ్రాయెల్ అమెరికాకు ఉన్న వీక్నెస్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ చిన్న దేశం, అమెరికా 15,000 మైళ్ళ దూరం నుంచి యుద్ధం చేయాలి, వాళ్ళు రెడీగా లేరు, ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నారు వాళ్ళ బలబలాల్ని. కానీ ఇరాన్కి మిగిలింది ఏంటి? అది ఎక్స్పోజ్ అయిపోయారు కదా, పక్క దేశాలు అందరితో విరోధం తెచ్చుకున్నారు కదా, పక్క దేశాలు అందరినీ బాంబ్ చేశారు, అటాక్ చేశారు. ఆ విరోధం పోతుందా? యుద్ధం ఆగాక పోదు కదా. ఆ భయం, ఏమంటారు, వాళ్ళ మీద చెడ్డ అభిప్రాయం పోతుందా? ఇప్పటి వరకు లేదు, పోదు. సో ఇరాన్ మీద అక్కడ దేశాలు అందరూ ఒక కన్నేసుకొని చూస్తున్నారు. 79లో అధికారంలోకి వచ్చారు ఈ అయతుల్లాస్ ఇస్లామిక్. 80 నుంచి 8 సంవత్సరాలు యుద్ధం చేశారు ఇరాక్తో. 8 సంవత్సరాలు యుద్ధం చేశారు. ఒక్కో సైడ్ని 10 లక్షల మంది చచ్చిపోయారు, 10 లక్షల మంది చచ్చిపోయారు. సో వాళ్ళు ఎంతో ఆస్తులు, యాసెట్స్ అన్ని ఇలా ఖర్చు పెట్టేశారు, ఆఖరి వేస్ట్ అయిపోయారు. ఏంటి మిగిలింది? వాళ్ళు తుపాకులు మిగిలినాయా, ఏం మిగిలినాయి? సో ఇరాన్ ఏం అచీవ్ చేసింది? వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగలేదు, హెల్త్ పెరగలేదు, వాటర్ సప్లైస్ లేవు. ఏంటి వాళ్ళు ఎక్కడ పెరిగారు? ఆ ప్రశ్నలు వస్తున్నాయి. సరే, ఇప్పుడు యుద్ధం ఆపాల్సింది నేనే అంటున్నారు ట్రంప్ గారు. అంత సీన్ లేదు, యుద్ధం ఆపాల్సిన అవసరం ఉంటుంది, ఆపాల్సింది మేము మాత్రమే ఆపగలం అంటున్నారు ఇరాన్ ప్రభుత్వం. ఎవరు సార్ ఆపే శక్తి ఎవరికి ఉంది? ఇరాన్ ఇంకెవరు? ట్రంప్కే ఉన్నది, వాళ్ళకేమున్నది? అది ఆగితే వాళ్ళు 2-3 రోజులు పేరుస్తారు, ఆగుతారు, మళ్ళీ బాంబు చేస్తారు. అప్పుడు అమెరికా పవర్ వాడుతున్నారు, అమెరికన్ పవర్ వాడటానికి రెడీగా ఉన్నారు, ట్రంప్. ఆ మిగతా ప్రెసిడెంట్స్ అంత ఈజీగా వాడటానికి లేరు, ట్రంప్ ఉన్నాడు. అందువల్ల ఆ పవర్ చూపెడుతున్నాడు. తర్వాత ఫ్యూచర్ ఏమవుతుందో మనం చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. యాజ్ ఆఫ్ నౌ పెద్ద ఫోర్స్. ఇరాన్ మమ్మల్ని అటాక్ చేస్తాడని అనుకోలేదు లైఫ్, వాళ్ళు అటాక్ చేశారు. ఎవరో మమ్మల్ని అటాక్ చేయరు అనుకున్నా, అటాక్ చేశారు. సో అది ఎవరో ఆ రెడ్ లైన్ క్రాస్ చేశారు. అందువల్ల ఇది పెద్ద డిఫీట్ ఇరాన్కు. ఒక రకంగా చూస్తే మమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారు చూస్తామని చేశారు. ఇంకా వాళ్ళు తిరిగి చేశారు, కొట్టారు. అమెరికా ఓడిపోయినా వాళ్ళకి లెక్కలేదు, ఎందుకంటే ఇదంతా అలవాటు అమెరికాకి. కింద పడినా పైన పడదాం అంటారు, కింద పడినా పైన పడ్డాం అంటారు. అమెరికా వియత్నాంలో ఓడిపోయారు, వెళ్ళిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయారు, వెళ్ళిపోయారు. ఏమైంది? వాళ్ళు ఏమన్నా అదెవరు వాళ్ళని ఓడిపోయామని ఎవరన్నా అంటున్నారు అమెరికాని?
ఎవరు అంటలే. సో అందువల్ల అమెరికాకి ఇదేం లెక్కలేదు. అది విషయం. మరి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇరాన్ గవర్నమెంట్ పైన, ఖమేనీ పైన అస్సలు నచ్చట్లేదు, వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొడుకునే మళ్ళీ అధికార పీఠం మీద కూర్చోబెట్టారు. అంటే ఒక ఈగో క్లాష్ చేసే విధంగాను, లేదంటే మీకు నచ్చని పనిని నేను కావాలని చేస్తున్నాను అనుకోండి, ఇరిటేట్ చేయడం, దానివల్ల ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కదా. ఇది ఒక మనుషుల మధ్య జరుగుతున్న ఈగో క్లాషెస్ కాదు, దేశాల మధ్య చాలా తీవ్ర పరిణామాలు చూడాల్సిన పరిస్థితులు వస్తాయేమో. కరెక్ట్. ట్రంప్ ఏంటంటే నన్ను అడగకుండా నువ్వు అపాయింట్ చేయడానికి వీల్లేదు అన్నది. అది వాళ్ళని ఇన్సల్ట్ చేయటం కదా. వాళ్ళని మీరు నన్ను అడిగి అపాయింట్ చేయాలన్నాడు. ఎంతో అవమానం చేస్తున్నారు వాళ్ళకి. తర్వాత ఈవేళ న్యూయార్క్ టైమ్స్ ప్రసిద్ధమైన న్యూస్ పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది ఈ కొత్త ఇరానియన్ ప్రెసిడెంట్ గురించి. తండ్రి అన్నాడంట, వీడు మాస్టర్ కొడుకు కాదు, వీడు మాస్టరే అని ఎటకారంగా అన్నాడు. తండ్రి చచ్చిపోయినోడు, అంత పనికిరానోడు అన్నట్టుగా అన్నాడు. వీడు ఈజ్ నాట్ ద మాస్టర్ సన్, వీడు మాస్టరే అన్నాడు. అంటే అది ఇష్టం వచ్చినా చేస్తున్నాడు. వాడి 30 సంవత్సరాల్లో తండ్రిని వాడుకొని మొత్తం అధికారం తెచ్చుకున్నాడు. తండ్రికి గేట్ కీపర్ వాడే. నువ్వు తండ్రిని కలవాలంటే వాడి ద్వారా వెళ్ళాలి. వాడు అనుకున్నదే అవుతాది. తండ్రికి తెలియకుండా అన్నీ చేశావు. న్యాచురల్గా 88 మంది రిలీజియస్ లీడర్స్ని వీడే అపాయింట్ చేస్తుంటాడు ఈ 30 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో. సో ఎన్నుకున్నారు వాళ్ళని. అంతే. అంత క్వాలిఫైడా, ఉపయోగపడతాడా, నేచర్ ఏంటి అని బయటకు వస్తాయి. ఇప్పుడు తండ్రి క్లోజ్ పీపుల్ అన్నారు, తండ్రికి వీడి మీద కాన్ఫిడెన్స్ లేదు, తర్వాత వాడి పిల్లలు అవటం ఇష్టం లేదు. ఒక వంశంలాగా అయిపోకూడదు మనం, ఇది తప్పని తండ్రి వ్యూ. కానీ తండ్రి సక్సెసర్ ఎవరో చెప్పకుండా చచ్చిపోయి వీళ్ళు మేనేజ్ చేసుకున్నాడు పవర్ కోసం. సో ఎలాంటి వాడు టైం చెప్తాది, సమయం చెప్తాది. కానీ ఇప్పటికున్న పరిస్థితులు అయితే మాత్రము కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. కావాలని ట్రంప్ గారిని ఇరిటేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఊరికినే ఇరిటేషన్ వస్తుంది ట్రంప్ గారికి అంటూ ఉంటారు. కానీ ఇరిటేషన్ కాదు, ట్రంప్ కూడా చాలా సీజన్ మ్యాన్. ఈ గొడవలన్నిటి మధ్యతో నేను వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడాడు, జీ జిన్పింగ్తో మాట్లాడాడు, ఇవన్నీ చేస్తూ వస్తాడు. ఆయన ఒక టిపికల్ మనిషి, ఒక వేరే రకమైన మనిషి. ఆయన తక్కువ అంచనా వేయటం కరెక్ట్ కాదు. ఆయన్ని తక్కువ అంచనా వేసి సింపుల్ మ్యాన్గా తీయటం కరెక్ట్ కాదు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాన్ ఆయన. ఒక్కోసారి చాలా బ్రిలియన్స్ చూపెడతాడు, ఒక్కోసారి అంత బ్రిలియన్స్ చూపెట్టాడు, ఫులిష్నెస్ చూపెడతాడు. సో ఇది చేసేది కరెక్టే కాదు, సమయం చెప్తాడు. కానీ చేసింది ఏంటంటే ట్రంప్ ఇరాన్ అటాక్ చేశాడు. ఆ అటాక్ చేయటం ఒకసారి మేలో చేశారు, అదేదో అప్పుడు ఇరాన్ ఆగిపోయింది. ఆ మేకి ఇప్పటికి ఇరాన్ ఇంకా బెటర్ ప్రిపేర్డ్ అయిపోయింది. ఒక స్ట్రాటజీ తెచ్చుకున్నారు, అటాక్ చేస్తే ఏం చేద్దామో చేస్తున్నారు. సో తప్పకుండా ఈవేళ వచ్చింది ఏంటంటే ప్రపంచం మారిపోయింది దీంతో. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఒకరితో ఒకరు దెబ్బలాడరు, యూనిటీ ఉన్నదని పోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అన్ని ఇరాన్ ఇరాన్ అనేవారు. ఇప్పుడు అంతా ఇంకో క్యాంపులో ఉన్నారు. చచ్చిపోయాడు. 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. 44 ముస్లిం దేశాలు సంతాపం చెప్పలేదు. వాళ్ళు చెప్పలేదు అయతుల్లా చచ్చిపోయాడు. అంటే ఎంత తేడాలు వచ్చేసినాయి. పాకిస్తాన్ ఏరుకోవాలి, బంగ్లాదేశ్ ఏరుకోవాలి. నువ్వు అటు ఉన్నావా ఇటు ఉన్నావా? వాళ్ళు ఇటు ఉన్నారు అన్నారు. సౌదీ అరేబియా ఇప్పుడు వరకు ఏం చేసేవారు? ఇరాన్ దగ్గరికి వెళ్ళేవారు, భారతదేశం చాడీలు చెప్పేవారు, ఏడ్చేవారు. ఇంకా ఒక సైడ్ పోయింది కదా. ఒకటి. రెండోది, ఎన్ని మాటలు ఎన్ని కౌరులు చెప్పి సౌదీ అరేబియా ఆ దేశాల మీద అటాక్ అవుతే పాకిస్తాన్ ఏం చేసింది? ఏం చేయలేదు. వాళ్ళతో ట్రీటీ సంతకం పెట్టేసింది సౌదీస్తో. ఎవరైనా ఒకరినొకరిని అటాక్ చేస్తే సాయం చేసుకుంటామని. మరి ఎందుకు చేయలేదు ఇరాన్ అటాక్ చేస్తే? సో చాలా తేడాలు, చాలా మార్పు యుద్ధం తీసుకొచ్చి. భారతదేశానికి మంచిదా అంటే విశేషంగా భారతదేశానికి యుద్ధం మంచిదని చెప్పను, కానీ మనం చేయలేదు, మనం ఏం చేయలేదు. కానీ చాలా మంచి మనకు జరుగుతుంది, పెద్ద మంచి జరుగుతుంది. భారతదేశానికి ఒక 20 సంవత్సరాలు ఊపిరిచ్చారు, ఆక్సిజన్ ఇచ్చారు. మళ్ళీ చైనా ఎవరి గురించి ఆలోచిస్తుంది? భారతదేశం కాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అందరికీ ఆలోచన వేరే వెళ్ళిపోయినప్పుడు. అంతంత దేశాలు
వాళ్ళే దెబ్బలాడుకుంటున్నారు. వీళ్ళేంటి, ఎవరు వస్తారు వీళ్ళ దగ్గరికి? ఇంకా సో భారతదేశానికి ఇది ఒక మంచి ఒక హెల్ప్ అవ్వింది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఆర్థిక వ్యవస్థలో, అన్నిట్లో. సో నేను చాలా పాజిటివ్గా చూస్తాను. చాలామంది ఏదో రైతులు పెరిగిపోయినాయి అంటే అది వారం రోజులు పెరిగిపోతాయి, పడిపోతాయి, పర్మనెంట్ కాదు. ప్రపంచం అంతా ఆయిల్ సర్ప్లస్ ఉన్నది, కెపాసిటీ సర్ప్లస్ ఉన్నది 30%. ఒక నెలల్లో అంతా మళ్ళీ ఇక్కడ ఈ గల్ఫ్ నుంచి రాకపోయినా, ఇరాక్, సౌదీ అరేబియా వీళ్ళ నుంచి ఆయిల్ రాకపోయినా చదువుకుంటుంది మార్కెట్. సో ఇవన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తే భారతదేశానికి వీళ్ళెవరూ మనకి సాయం చేయలేదు. మనతో విరోధం ఏం లేదు, మన జనం 1 కోటి మంది పనిచేస్తున్నారు, కానీ మన పక్కన లేరు వాళ్ళు, మనకి వ్యతిరేకం కాకపోయినా. సో ఇప్పుడు వాళ్ళ గొడవలో వాళ్ళు పడ్డారు, ఆ గొడవల నుంచి బయటికి రావాలి. ఇప్పుడు అప్పుడే వస్తారా, అప్పుడే రారు. సో ఆ గొడవల్లో వాళ్ళు మునిగి అక్కడే ఉంటారు, మన రోజులకి రారు. ఒక 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, 5 సంవత్సరాల. సో అది పెద్ద అసెట్ కదా, చాలా పెద్ద అసెట్. ఓకే, ఇప్పుడు ఖమేనీ గారి మరణం తర్వాత ఒకలాంటి సర్ప్రైజింగ్ థింగ్ మనం చూసాం సార్. అక్కడ సంబరాలు చేసుకున్నారు, మన దగ్గర వ్యతిరేకత నిరసనలు చూసాం. మనం సోషల్ మీడియాలో పోస్టుల త్రూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పంచుకున్నారు. ఏంటది? అక్కడ ఫుల్ పోలీస్ సొసైటీ, ఫుల్ ఆర్మీ కంట్రోల్, సీక్రెట్ పోలీస్. ఎవరు వచ్చి రోడ్డు మీద చచ్చిపోయినందుకు గెంట్లేస్తారు, కాల్చేస్తారు, చంపేస్తారు. ఎందుకు బయట అక్కడ ఇరాన్లో బయటకు వస్తారు? భయంతో ఉన్నారు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో. ఎవరైతే ఖమేనీ తరఫున బ్రతికారో ఆ వర్గంలో వాళ్ళందరికీ పెద్ద నష్టంగా ఉండి ఇష్టం వచ్చింది చేస్తారు. సో నిశ్శబ్దంగా ఉంటారు, అంతే. ఇప్పుడు ఫ్యూచర్ ఎలాగుంటుంది మనం చెప్పలేం. ఇరాన్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో పోరాడింది, బాగా పోరాడింది. 2 సంవత్సరాలు పోరాడుతారు, ఇలాగా ఎంత నష్టం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఆయిల్ ధనం అంతా 10 సంవత్సరాల ధనం ఖర్చు పెట్టేశారు. బిల్డింగ్లు పోయినాయి, రోడ్లు పోయినాయి, ఆర్థిక వ్యవస్థ పోయింది, షిప్స్ పోయినాయి, నేవీ పోయినాయి, ప్లేన్లు పోయినాయి, అన్నీ పోయినాయి, ఏరోడ్రోమ్స్ పోయినాయి, రోడ్స్ పోయినాయి, వాటర్ సప్లై పోయింది. ఎంత ఖర్చు అయిపోతుందో ఇప్పుడు. సో ఇది ఒక సెట్ బ్యాక్. తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అమెరికా, యూరోప్ అందరూ కూడా ఇరాన్ ఎంత పవర్ఫుల్గా ఉన్నది, వాచ్ చేయాలి, కంట్రోల్ చేయాలి అని వచ్చేసారు అందరు. ఎవరు వ్యతిరేకం చెప్పలే. ఇందాక మీకు మాట చెప్పా, 56 ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉంటే 44 సంతార్పణ చెప్పలేరు. ఏ యూరోపియన్ దేశం సంతార్పణ చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఒకరు ఇక్కడ అక్కడ ఏదో అది ఇది అన్నారు, అంతే కానీ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. సో అందువల్ల అంత వ్యతిరేకత ఉన్నది, బయటకు వచ్చి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏం చేస్తారు మనం ప్రిడిక్ట్ చేయలేము. కానీ అందరూ అనుకున్నట్టుగా ఏదో పోరాడేస్తాం, అట్లా కరెక్ట్ కాదు. పోరాటం లేకుండా ఇరాన్ చూసుకోవాల్సి, అలా సైలెంట్గా పెరిగిపోతా రావాల్సి, అది చేసుకోలే. ఓకే, మీరు అన్నట్టుగా ఒక మొండిగా లేకపోతే ఈగో క్లాషెస్ అయిపోయి ముందుకు పరిగెట్టినట్టుగానే చూస్తున్నాం. మరి ఈ యుద్ధం వల్ల, ఈ వాతావరణం వల్ల మన భారత్కి నష్టం ఏంటి సార్? ఇప్పటికే మనం చూస్తున్నాం, చమురు నిల్వలకు సంబంధించి స్టాప్ అయిపోయి వాళ్ళు ఇరాక్ వాళ్ళు జలసంధిని క్లోజ్ చేసేసారు. సో గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగబోతున్నాయి అంటూ మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఇదంతా టెంపరీ. ఇందాక చెప్పాను, మనకి ప్రపంచంలో ఆయిల్ కెపాసిటీ ఎక్కువ ఉన్నది డిమాండ్ కంటే, ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియా మూసేశారు కాబట్టి భారతదేశానికి కష్టం, ప్రపంచానికి కష్టం. ప్రపంచానికి 20% ఆయిల్ ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి. కానీ ఒక నెలలో మిగతా ఏరియాస్ బిల్డప్ చేసేస్తాయి కెపాసిటీ. రష్యా, సౌత్ అమెరికా ఇవన్నీ బిల్డప్ చేస్తాయి. ఆ నెలన్నర టైం పడుతుంది. కొత్త సప్లై సిస్టమ్ పెట్టుకోవడానికి 1.5 months పడుతుంది. అప్పుడు తర్వాత రొటీన్ అయిపోతుంది. ఇది కొద్దిగా టెంపరీగా 40 రోజులు 30 రోజులు కష్టం ఉంటుంది, ఆ మాత్రం ఉండదు. అంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు 30-40 సంవత్సరాలు ఇలాంటివి జరిగి ఉంటే విశేషంగా విపరీతంగా భారతదేశానికి దెబ్బ కొట్టేశారు. ఇప్పుడు అంత ఏం దెబ్బ అనిపించదు. మన దగ్గర 40-50 రోజులు స్టాక్ ఉన్నది. చైనా దగ్గర 300 రోజులు స్టాక్స్ ఉన్నాయి. కొరియా దగ్గర 300, జపాన్ దగ్గర 300. మన దగ్గర అంత డబ్బు లేదు పెట్టుకోవడానికి.
కొంచెం ల్యాబ్స్ కూడా మనం చేసాం. 2-3 లక్షల పెట్రోల్ పంప్స్ని కెపాసిటీ పెంచి ఇప్పుడు ఫిల్అప్ చేసుకుని ఉండమంటే మనకి ట్రబులే లేకపోతే అది చేయలేదు. కొద్దిగా మనం కూడా తప్పు చేశాం. కానీ ఇదంతా పెద్ద 45 రోజుల్లో మళ్ళీ కొత్త సప్లైస్ వచ్చేస్తాయి, కొత్త దేశాల నుంచి ఎక్కువ ప్రొడక్షన్. అంటే అన్ని రోజులు ఉంటుందా యుద్ధం ఉండనే, కొంచెం అప్సెట్ అవి కొన్ని రోజుల వరకే ఇంత పెద్ద. కానీ మనకి విదేశీ విషయాల్లో ఎంత లాభం వచ్చింది? పాకిస్తాన్ వెనక్కి అడుగేయాలి, బంగ్లాదేశ్ వెనక్కి అడుగేయాలి, నేపాల్ అడుగు వెనక్కి వేయాలి, సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. చైనా పూర్తిగా మైండ్ ఇంకో చోట ఉన్నారు. వాళ్ళ మెయిన్ క్లయింట్ ఇరాన్ దెబ్బతిన్నారు, వెనజువేలా దెబ్బతిన్నారు. సో వాళ్ళకున్న బాధల్లో వాళ్ళు ఉంటారు. సో భారతదేశానికి నష్టం కాదు. మనం యూరోపియన్లు కొత్త ట్రేడ్ డీల్ ఉన్నాయి, మంచి డీల్. అమెరికాతో డీల్ వస్తుంది, లైఫ్ నార్మల్ అయిపోతుంది భారతదేశానికి 45 రోజుల్లో. ఓకే. సాధారణంగా సార్ ఇప్పుడు ఫ్లైట్స్ అన్నీ ఆగిపోయాయి. మన దగ్గర ఆక్వా రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రైజెస్ ఒకేసారి ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా వేరియేషన్ వచ్చేసింది అని అంటున్నారు. మరి ఏంటి పరిస్థితి? ప్రైసెస్ అంతా ఇది టెంపరీ కొన్ని రోజులైతే భరించాల్సిందే. అది మరి 30 రోజులు 15 రోజులు భరించాలి, తప్పదు. ఇంత పెద్ద వరల్డ్ ప్రపంచం అంతా ఇలా జరిగినప్పుడు మనం మిగతా దేశాల కంటే బాగా బయటకు వచ్చాం. ఇంత ఆయిల్ కన్సంప్షన్ చేస్తాం, సోలార్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళలేదు. అవన్నీ సరి చేసుకుంటే ఈ గొడవ లేకపోదు. కొంచెం మనం కూడా ల్యాబ్సెస్ చేసాం. సోలార్ ఎనర్జీ ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవాలి, ఇవన్నీ చేయాలి. చేయలేదు కాబట్టి మనకి ఏదో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇబ్బందులు వస్తాయి. కానీ అంత పెద్ద ఇబ్బంది కాదు. ఓకే. సాధారణంగా ఇలాంటి యుద్ధాల వల్ల దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకటి, మనకి ఎప్పుడు అన్ని దేశాలతో మంచిగా ఉండాలి, అది ఉంటున్నాం. రెండోది, మన దేశం డిఫెన్స్ చాలా అడ్వాన్స్డ్ అయిపోవాలి. కొత్త యుద్ధాలు వచ్చేసినాయి. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల మీద విరోధీలు ఉన్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ కూడా ఎటు దొరికితే అటు కొట్టేద్దామని కూర్చున్నారు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా డిఫెన్స్ ప్లాన్ చేసుకోవాలి. కొత్త టెక్నాలజీ యుద్ధాలకు రెడీ అవ్వాలి. ఇది మనుషులు చేసే యుద్ధాలు కాదు. సో భారతదేశం జాగ్రత్త పడాలి. తర్వాత మనం రిజర్వ్స్, ఆయిల్ రిజర్వ్స్, కొత్త ఎనర్జీ మొదలెళ్ళాలి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అన్ని డెవలప్ చేసుకోవాలి, తప్పదు, చైనా చేసినట్టుగా. అది దాని మీద మనం ఫోకస్ అవ్వాలి. ఇతర దేశాలతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందువల్ల ఇది లెసన్స్ అన్ని నేర్చుకున్నాం, లెసన్స్ చూసాం, నేర్చుకుని చేస్తావా అది సమయం చెప్తాయి. ఓకే. మనం సంసిద్ధంగా ఉన్నామా సార్? రెడీగా ఉన్నామా? మనం ఒకవేళ ఏదైనా విపత్కరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తే మనం రెడీనా? కొంతవరకు రెడీగా ఉన్నాం, కొంతవరకు రెడీ కాదు. మనమేం ధనం ఉన్న దేశం కాదు, మనమేం అంత డెవలప్ అవ్వలేదు. మన ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే మన జనాభా ఎక్కువ ఉన్నాం కాబట్టి. కానీ ప్రపంచంలో 135, 136 ర్యాంక్ మనకి మనిషి ఆదాయం సంవత్సరానికి. మనం ఇంకా వ్యవసాయం డెవలప్ చేసుకోలేదు, వ్యవసాయాన్ని మార్చలేదు. హై ఇన్కమ్ వ్యవసాయానికి వెళ్ళాలి. 30-40% మంది వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు అక్కడ పేదరికం ఉంటే ఎలాగా? అది డెవలప్ చేసుకోవాలి, చేయలేదు. చాలా చేయాలి. కొన్ని విషయాలు హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఫ్రీబీస్ తగ్గించాలి, అన్నీ చేయాలి. ఏం చేస్తున్నారు? $110 బిలియన్ ఫ్రీబీస్ సంవత్సరానికి ఇస్తున్నారు. ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలి, హెల్త్కి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి. కొన్ని వేస్ట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఇంప్రూవ్ చేయాలి, జ్యుడిషియరీని ఇంప్రూవ్ చేయాలి, జస్టిస్ తొందరగా వచ్చేటట్టు చేయాలి, మోడల్ సొసైటీగా చేయాలి, క్రైమ్ తగ్గించాలి, అన్నీ చేయాలి. అవన్నీ మన చేతిలో ఉన్నాయి. చేస్తున్నావా? లేదు. అది చేసుకో. సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.